హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అత్తయ్య వాళ్ళు ఇండియాకి వెళ్ళిపోయిన 1 వీక్ తర్వాత మా కజిన్స్ కూడా వెళ్ళిపోయారు. వాళ్ళున్న ఆ 1 వీక్ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసుకొని ఇలా మీ అందరితో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నా. వింటర్ అయినా మెంతి బాగానే వస్తుంది, వచ్చిన దాన్ని వాడుకోవాలి కదా. ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాడు సుధీర్, దాంట్లో యూజ్ చేయడానికి తెంపుతున్నా. అండ్ ఈ మేతి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా. మంచిది హెల్త్కి, హార్ట్ హెల్త్కి, బోన్ హెల్త్కి, డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది. మంచి ఫైబర్ కంటెంట్ కదా. మ్యాక్సిమం అన్ని కర్రీస్లోకి ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ కర్రీస్లో వేసుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ మటన్ కర్రీ చేస్తుంది సుధీర్. నాకైతే మటన్ రాదు, చికెనే అప్పుడప్పుడు చేస్తా. అండ్ కూర ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు కొంచెం మసాలా, కొబ్బరి పొడి అండ్ ఇంకా కసూరి మేతి కూడా యాడ్ చేసినాడు. నా కోసం అయితే నేను ఎగ్ కర్రీ చేసుకున్నా. వెరీ నైస్, థ్యాంక్ యూ సుధీర్. థ్యాంక్ యూ సుధీర్. ఎస్, నానబెట్టుకొని తింటుందంట. ఏం నానబెట్టుకున్నావే? మటన్ గ్రేవీ. పరాటా నానబెట్టుకుంది మటన్ గ్రేవీలో. ఈరోజు కొన్ని ఐటమ్స్ ఎక్కువే ఉన్నాయి. పరాటా కూడా చేసుకున్నాం అనమాట. అంటే ఇంట్లో ప్రిపేర్ చేసింది కాదు, ఫ్రోజన్దే తెచ్చుకున్నాం. ఇంట్లో వేడి చేసుకొని తినడమే. నేను ఎగ్ కర్రీలోకి పరాటా చాలా బాగుంటుంది. అంటే నాన్ వెజ్లోకి కూడా బాగుంటుంది అనుకోండి, బట్ నాకు ఇష్టం. అంటే దాంట్లోకి మళ్ళీ బగారా రైస్ కూడా చేసుకున్నాం ఎక్స్ట్రా. ఫస్ట్ పిల్లలు తిన్న తర్వాత మేమందరం కూర్చొని ప్రశాంతంగా తింటూ ఇలా మాటలు చెప్పుకుంటూ కూర్చున్నాం. Compost. I'm just helping Sudhir bro for the compost. అట్లా కార్డ్బోర్డ్స్ కానీ పేపర్స్ ఏవైనా, అంటే ఏం ఇంక్ లేకుండా ఉన్న పేపర్స్ కానీ అన్నీ కాంపోస్ట్ కానీ యూజ్ చేస్తాము. అండ్ అంత హెవీగా తిన్న తర్వాత బయట కూర్చొని కాసేపు ఎంజాయ్ చేద్దాం, మంచి సన్లైట్ కూడా ఉంది కదా అని. అండ్ పిల్లలు కూడా ఆడుతూ ఉంటే నేను కూడా కాసేపు టైం పాస్ చేశాను. మా ఆటలు పాటలు అన్నీ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ చేయడానికి మాకెవరికి ఓపిక లేదని చెప్పి శరతే చేస్తున్నాడు. పొద్దునంతా బాగా హెవీగా తిన్నాం కదా, నైట్ కొంచెం లైట్గా అండ్ కొంచెం వేడివేడిగా క్విక్గా అయిపోయే రెసిపీ మ్యాగీని చూస్ చేసుకున్నాం. సో వీళ్ళిద్దరు కలిసి మ్యాగీ చేస్తున్నారు. శరత్ చేస్తుంటే చాహ్నాకి హెల్ప్ చేయడం ఇష్టం కిచెన్లో, సో అందుకే అది కూడా వెళ్ళింది. అండ్ వీళ్ళు మళ్ళీ చికెన్ కూడా పెట్టుకున్నాడు అనమాట, మ్యారినేట్ చేసుకొని బయట గ్రిల్ చేసుకొని తిందాము అని అనుకొని. ఈ మ్యాగీలో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ పొటాటోస్ అయితే మస్ట్ మేము చేసుకునే దాంట్లో. అండ్ నార్మల్గా మ్యాగీలో ఇచ్చే మసాలా కాకుండా ఎక్స్ట్రా మసాలా యాడ్ చేస్తాం. ఏదో ఒకటి చికెన్ మసాలానో లేకపోతే ఇంకొక ఇంట్లో ఉన్న గరం మసాలానో, ఇంకా బాగుంటుంది ఫ్లేవర్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇట్లా? గుడ్ నైట్ చెప్పు, ఇద్దరు బ్రష్ చేయి, పై బెడ్ లో పోయి పడుకోండి. అదే అండ్ ఆల్ డన్ ఫర్ టుడే. గ్రిల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ డేకి వెళ్ళిపోదామా? ఇది నెక్స్ట్ డే. అన్నీ చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ అనమాట. ఎందుకంటే ఉన్నదే కొన్ని రోజులు, మాతో మేము టైం స్పెండ్ చేసుకుంటూ వీడియోస్ తీయాలి, అన్నీ క్యాప్చర్ చేసి పెట్టాలి అని ఏం అనుకోలేదు. కొన్ని పర్సనల్ మూమెంట్స్ కూడా ఉంటాయి కదా. పిల్లల స్కూల్ నుంచి వచ్చే టైం అయింది, వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ మేము ఇట్లా ఎలక్ట్రిక్ స్కూటర్ ట్రై చేస్తున్నాం. ఇది శరత్ వాళ్ళే చాహ్నా బర్త్డేకి ప్రజెంట్ చేశారు. కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద స్నాక్. ఈ స్నాక్ మూమెంట్స్ ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో పెట్టా, ఇప్పుడు లాంగ్ వీడియోలో ఇంకొన్ని మూమెంట్స్. దెన్ పావ్ విల్ కమ్, దెన్ వి విల్ మేక్ పౌడర్ చట్నీ. నీ పీనట్ పౌడర్ వేయాలా లేదా చట్నీ? మింట్ చట్నీ ఇస్తారు, మింట్ వేస్తారు, కానీ నేను ఆ రెండు చెయ్యను అని చెప్తుంది. మళ్ళీ ఇంకా ఒక రెడ్ చట్నీ వేస్తాం, అది మీ పీనట్ ఫ్రై వేసి గార్లిక్ వేసి చిల్లీ పౌడర్ వేయాలి, లేదా బూందీ గార్లిక్ చిల్లీ పౌడర్. బూందీ గార్లిక్ చిల్లీ అది వేస్తామా అని ఒక ఐడియా వచ్చింది షార్ట్ కట్ లో. నువ్వేమంటావు? లేదా నీ పీనట్ పౌడర్ వాడాలని నీ ఒపీనియన్ ఏంటి మేడం? మీ ఇష్టం మేడం. అది కొన్ని దాంట్లో వేసి ఉప్పు పైన వేస్తే బాగుంటుంది. అది స్లిట్ అయిపోయింది, అదే స్లిట్ అయి చిటపటపట అనింది. నేను లేనప్పుడు ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటారు వీళ్ళు. సో మింటి చట్నీ చేయాలంటే నాకు బద్ధకం, సో అది ఒకటి చెయ్యాను. చూడు బద్ధకం అంటాం. మింటి తప్ప అన్ని కాల్ చేసినావా? దీంట్లో ఏం వేసినావు? ఇది బూందీది, బేసన్, బేకింగ్ సోడా, సాల్ట్. ఒక అదేసి పొటాటోది పొటాటో మనం మసాలా దోశకి వేస్తాం చూడు, సేమ్ అట్లా చెయ్యాలా? ఓ, మసాలా దోశకు చేసినట్లు చెయ్యాలంట.
ఇది మా షారన్ రెసిపీ. నా రెసిపీ కాదు, ముంబై వాళ్ళది. ముంబై వాళ్ళ రెసిపీ అంట, కాపీ చేసిందంట. బూందీకి భయపడుతుంది వేయడానికి. ఎక్కడికో పోయింది వెనకకి. అబ్బా మోని చాలు నెక్స్ట్ ట్రిప్ మోతీచూర్లు అంట ఇది. బూందీ నీకు మూత మోగుతుంది అట్లనే. ఇంకా వేస్ట్ ఎందుకు చేయాలని దీంతోనే పౌడర్ వేసుకున్నాను. నేను బూందీ అంటే దీంట్లో ఆ రోజు వడపావ్ ఏమో కానీ నాకు చాలా మెమరీస్ ఉండే, అందుకే అట్లనే రా వీడియోస్ అనే పెట్టా అనమాట. అండ్ ఇప్పుడు టేస్ట్ చెక్ చేద్దాం. ఆనియన్ ఉండదు, ఇంకా సైడ్ కి ఇందదే ఇట్లా ఉంటది బూందీ. ఇట్లా సైడ్ కి ఒక చిల్లీ, ఇట్లా 2 చిల్లీస్ ఉంటాయి. ఇంకా తినండి. నాకున్న చిల్లి ఇంత తినద్దు. ఆనియన్స్ ఉండవా ఇట్లనే? ఇంకా డిన్నర్ తినొద్దు అంతే. ఓకే గైస్, ఓకే గైస్, ఇక్కడ నేను ఇక్కడ కూర్చుంటా. పక్కన ఒక చిల్లీ రివ్యూ ఏంటి? ఇంకా బాగుందా లేదా? సూపర్ ఉంది. చాలా బాగుంది. సో గుడ్. So good? Yes, it is. Thank you. Can I get some chili? Yummy. థ్యాంక్ యూ షారన్. I helped her. Yes, she has. అదే పారిపోవడానికి మిర్చీలకి. But still I helped her. నెక్స్ట్ డే చూసేద్దామా. ఇది మార్నింగే ఫస్ట్ కుకింగే స్టార్ట్ చేసాం. మార్నింగే పన్నీర్ చేస్తున్నావు ఏంటి అని అనుకుంటున్నారా? ఈరోజు సుధీర్కి ఫైనల్స్ మ్యాచ్ ఉందన్నమాట, టెన్నిస్. సో అక్కడికి అందరు వెళ్తున్నాం. సో కుకింగ్ కూడా ఇంట్లోనే ఏదో ఒక ఐటెం తీసుకొని వెళ్దాం ఒక్కొక్కరము అని అనుకుండే. నేనైతే పన్నీర్ రెసిపీ పిక్ చేసుకున్నా, అందుకే ఇక్కడ పొద్దున్నే కుక్ చేస్తున్నా. సుధీర్ ఆల్రెడీ టెన్నిస్కి వెళ్ళిపోయాడు మ్యాచ్కి. మేమందరం తర్వాత స్లోగా పిల్లల్ని రెడీ చేసి వెళ్దాం అనుకుని ప్రిపేర్ చేస్తుండే. నా మిక్సీకి హోల్ పడింది, దాంట్లో నుంచి వాటర్ అంతా లీక్ అవుతుంది. కొత్తది కొనాలా లేకపోతే జార్ రీప్లేస్ చేయాలని ఆలోచిస్తున్నా. ఇండియా నుంచి తెచ్చుకున్నది కదా, ఇండియన్ మిక్సీ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఈ ఆయిల్ డిస్పెన్సర్ అయితే నిజంగా అంటే వర్త్ అండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఎవరైనా ఆయిల్ డిస్పెన్సర్స్ కోసం చూస్తుంటే ఇది వర్త్. సమ్ $8 $9 అంతే ఉంటుంది ప్రైస్ కూడా. నేను కుక్ చేస్తూ చూపించిన ఎవ్రీ వీడియోలో ఈ ఆయిల్ డిస్పెన్సర్ గురించి చెప్తున్నా, ఎందుకంటే నిజంగానే వర్త్. ఇది ఆయిల్ డ్రిప్ అవ్వకుండా ఉంటుంది, అది బెస్ట్ క్వాలిటీ. మనకి ప్రతి డిస్పెన్సర్లో ఆయిల్ పోసినప్పుడు పక్కల నుంచి కారడం, కింద కూడా ఆయిల్ అంటడం, ఆ నాన్ సెన్స్ అంతా ఉండదన్నమాట, అందుకనే చెప్తున్నా. అండ్ దీనికి స్ప్రే కూడా ఇస్తాడు, మనం దోశలు వేసుకున్నా లేకపోతే చపాతీస్ వాటన్నిటికీ చాలా యూస్ఫుల్. అండ్ నా పన్నీర్ గ్రేవీ కూడా ఆల్మోస్ట్ రెడీ. దాంతోపాటు పన్నీర్ పక్కన ఫ్రై చేసి పెట్టుకున్నా కదా, సో అది వేసేస్తున్నా. ఈ కడాయి అయితే నేను ఇండియా నుంచి తెచ్చుకున్నా, ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చూపించా కదా. అండ్ దీనికి కూడా పైన కసూరి మెతి స్ప్రింకిల్ చేస్తున్నా కర్రీ ఎండ్లో. అండ్ కర్రీ అయిపోయింది, ఇంకా బాక్సెస్లో ప్యాక్ చేసుకొని మేము రెడీ అయిపోయి వెళ్ళిపోవడమే. ఇది నాకు సింగిల్ బాక్స్లో ఏం సరిపోలేదు, 2 తీసుకున్నా అనమాట. ఈ కంటైనర్స్ కూడా నేను ఎప్పుడో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో కొన్నా, అప్పుడు థ్యాంక్స్ గివింగ్ ఆ టైంలో. అండ్ మేమందరం అయితే స్టార్ట్ అయిపోయినాం. ఆల్రెడీ మ్యాచ్ వాళ్ళు ఆడుతూ ఉన్నారు. మేము కనీసం వెళ్ళిపోయే లోపల లాస్ట్ అన్నా చూస్తాం కదా అని అనుకున్నాం. కరెక్ట్ లాస్ట్కే వెళ్ళినాం అనమాట. సో అందుకే జస్ట్ ఫ్యూ క్లిప్స్ ఆఫ్ వీడియోస్ మాత్రమే తీసుకోగలిగిన. పిల్లలు వెంటనే అక్కడ కోర్ట్ దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నారు సుధీర్ని. సో వెనక్కి రండి, మ్యాచ్ డిస్టర్బ్ అవుతుంది అని పిలిచేసాం. ఇది 2024 సిటీ ఛాంపియన్షిప్స్ టెన్నిస్ మ్యాచ్ అనమాట. వీళ్ళు ఫైనల్స్కి వచ్చారు, సో ఇది విన్ అవ్వాలి. ఇంకా మ్యాచ్ స్టార్టింగ్లోనే 3 సెట్స్ విన్ అవ్వాలి. ఇంకా ఫస్ట్ 2 సెట్స్ వీళ్ళే ఆడుతున్నారు. సో వీళ్ళది ఆల్మోస్ట్ అయిపోతుంది, కనీసం లాస్ట్లో అయినా చూడడానికి వచ్చినాంలే అని అనుకున్నా. మేము ఇక్కడ ఇటు సైడ్ బెంచెస్ పైన కూర్చున్నాం. మాతో పాటు పిల్లలు కూడా సైలెంట్గా ఉండి మ్యాచ్ చూస్తున్నారు. మ్యాచ్ డన్. ఫస్ట్ సెట్ అయితే విన్ అయిపోయారు, సెకండ్ సెట్ ఇంకా వాళ్ళు ఆడుతున్నారు అన్నమాట.
మేము ఇంకా ఫుడ్ స్టార్ట్ చేద్దాం, పిల్లలకి ఆకలి అవుతుంటుంది కదా. మేము కూడా ఏం తినకుండానే వచ్చామన్నమాట, కుకింగ్ ఒకటే చేసుకుంటూ. ఫస్ట్ కొంచెం ఇడ్లీలు అండ్ ఇంకా పునుగులు ఉంటే అవి తిన్నాము, పిల్లలకు కూడా తినిపించినాం. వాళ్ళ గేమ్ ఏమో కానీ వీళ్ళ చాలా ఎక్కువైపోయింది. ఆ గేమ్ పైన కాన్సన్ట్రేషన్ కంటే వీళ్ళు ఎక్కడైనా కింద పడతారా, తగిలించుకుంటారా, ఇవే ఎక్కువైపోయినాయి. ల్యాండ్స్కేప్ కూడా నార్మల్గా లేదు కదా, ఇట్లా స్లైడ్ లాగా ఉంది కదా. వీళ్ళు ఏవో క్యారెక్టర్స్లోకి ఇన్వాల్వ్ అయిపోయి తెగ ఆడేస్తున్నారు. మేము ఇలా ముగ్గురం ఒక బెంచ్లో కూర్చొని వాళ్ళని చూస్తూ, పిల్లల్ని చూస్తూ, మధ్యలో అప్పుడప్పుడు ఫుడ్ తీసుకుంటూ అట్లా ఎంజాయ్ చేస్తున్నాం. కొంచెం చల్లగా ఉన్న తర్వాత మధ్యలో బాగా ఎండగా అనిపించింది, జాకెట్స్ కూడా వేసుకొని వచ్చాం. అండ్ సుధీర్ గేమ్ కూడా అయిపోయింది కదా, తను వచ్చేసాడు. నెక్స్ట్ సెట్స్ ఆడుతున్నారనమాట. సో వాళ్ళది కూడా విన్ అవ్వాలి. టూ గేమ్ అంట అయిపోయింది. ఆ అరుపులకి, ఆ హ్యాపీనెస్కి అర్థమైపోయి ఉంటుంది కదా వీళ్ళే మ్యాచ్ విన్ అయిపోయారని. అండ్ విన్నర్స్కి ఇట్లా షీల్డ్స్ ఇవి ప్రజెంట్ చేస్తున్నారనమాట. నేను జస్ట్ ఒక సెకండ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అటు వెళ్ళిపోయే లోపల వీళ్ళు కోర్టులోకి వచ్చి అప్పుడే సుధీర్ తీసేసుకున్నాడు కూడా. అదిగో ఒకటి ఇస్తున్నారు కదా, అట్లా ఒక్కొక్కరికి ఇస్తున్నారనమాట. ఫస్ట్ సెట్టే కదా తనది, ఫస్టే ఇచ్చేసినారు. అండ్ నేను వచ్చిన తర్వాత మళ్ళీ చూసా, ఆల్టా ఛాంపియన్స్ 2024 అని ఆ షీల్డ్ ఇచ్చారు. అది కూడా లేట్గానే చూసినాడు అనమాట. వాడు చెప్తే ఇంకా పరిగెత్తుకుంటే వెళ్ళిపోయినాడు వాళ్ళ నాన్న దగ్గరికి, రియాన్ కూడా. అండ్ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఐ నో వీళ్ళందరూ విన్ అవుతారని అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు అట్లా ఆడతారు మంచిగా మ్యాచ్. అండ్ సుధీర్కి టెన్నిస్ అంటే చాలా ఇష్టము. ఎవ్రీ డే సమ్మర్ కానీ లేకపోతే వింటర్ కానీ సంబంధం లేదనమాట మనకు. సుధీర్ ఇంకా భరత్ నాన్ స్టాప్గా వాళ్ళ టెన్నిస్ అంటే ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. నేను ఇన్ని ఇయర్స్ వాళ్ళని చూస్తూ ఉన్నా కదా, సో ఐ నో వాళ్ళు ఎట్లా ఆడతారు అని. వాళ్ళ మూమెంట్స్ తర్వాత మేము కూడా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. అండ్ దాని తర్వాత సుధీర్ ఇంకా వాళ్ళ టీంతోనే ఎంజాయ్ చేస్తున్నాడు. సో మేమైతే ఇంటికి వెళ్ళిపోదాం కదా పిల్లల్ని తీసుకొని అని స్టార్ట్ అయిపోయామన్నమాట. పార్కింగ్ అసలు దొరకలేదు అక్కడ. శరత్ కొంచెం దూరం పార్క్ చేయాల్సి వచ్చింది. మా మ్యాచ్ ఒక్కటే కాదు, ఇంకా చాలా సెట్ ఆఫ్ మ్యాచెస్ ఉన్నాయి అన్నమాట. సో పార్కింగ్ ఫుల్ ఉండేసరికి కొంచెం దూరం వచ్చి పార్క్ చేశాడు. అండ్ ఆ పార్క్ చేసిన ప్లేస్కి ఎదురుగానే పార్క్ ఉంది. మా పిల్లలకి పార్కింగ్ ప్లేస్లో ఉన్న కార్ కనిపించలే కానీ పార్క్ కనిపించి వెళ్ళిపోయారు. ఒక 5 minutes ఆడుకుంటాం అంటే ఇట్స్ ఓకేలే, సరే ఆడుకోండి అని వదిలేసాం. అప్పటికే ఈవినింగ్ అయిపోయిందనమాట. వెళ్ళి కాసేపు కూర్చొని మళ్ళీ ఇంకా డిన్నర్ అని, ఇవి వింటర్స్లో తొందర చీకటి అయిపోతుంది కదా, వెళ్ళిపోదాం మళ్ళీ చల్లగా కూడా ఉంటుంది అని. సో త్వరగా వెళ్దాం అనుకున్నాం. వాళ్ళైతే ఇప్పుడు ఆటలు స్టార్ట్ చేశారు. ఇంకా ఈ పార్క్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. దీంట్లో కొంచెం డిఫరెంట్ ప్లేయింగ్ థింగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా కాసేపు ఆడిపించి బయట ఇంకేమైనా తిందాము అది ఇది కబుర్లు చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతున్నాం. మధ్యలో ఐస్ క్రీమ్ తిందామని అనుకొని ఐస్ క్రీమ్ ట్రక్ కనిపించింది అనమాట. సరే ఇక్కడ ఆగాము, తీసుకొని ఇక్కడే తిందాం కదా అని. ఆ ట్రక్ అవుటర్ సోర్స్ కోసం అనుకుంటా. ఇక్కడ చిన్న షాప్ ఉంది ఐస్ క్రీమ్ది, సో ఇక్కడే కూర్చొని తినచ్చు. పక్కల సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి, బెంచెస్ అన్నీ అవుట్డోర్లోనే. సో మేము ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాం ఐస్ క్రీమ్స్. ఫస్ట్ పిల్లల్ని అయితే తీసుకురాలేదు, కార్లోనే ఉన్నారు ఇక్కడే పార్కింగ్లోనే. మేము ముగ్గురమే వచ్చామన్నమాట. వాళ్ళు చూస్ చేసుకునే ఐస్ క్రీమ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అండ్ ఫస్ట్ థింగ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే స్మాల్ అంటే కూడా ఏ సైజులో ఇస్తారో మీరే చూడండి. మేము అన్నీ స్మాలే ఆర్డర్ చేసాం. మనకి స్మాల్ కప్, మీడియం కప్ సైజెస్ ఉంటాయి కదా, వీళ్ళకి స్మాల్ అంటే అర్థం కాదు, లేకపోతే అట్లే ఇవ్వాలనో నాకు అసలు వీళ్ళ ఇంటెన్షనే అర్థం కాదు. మా ఐస్ క్రీమ్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు స్మాల్ సైజ్ ఐస్ క్రీమ్స్ మీరే చూడండి. పిల్లలకి అసలు చెప్పలే ఏది తీసుకుంటున్నామని, ఏం ఫ్లేవర్ అని అడుగుతూనే ఉంది. చాహ్నా అయితే ఆల్మోస్ట్ కాటన్ క్యాండీ ఎప్పుడు తీసుకుంటుంది అనమాట, ఈసారి తీసుకోలే. ఇది స్మాల్ సైజ్ ఐస్ క్రీమ్ అంటే అసలు ఇది స్మాల్ సైజ్ అయినా, మనం అయితే లార్జ్ సైజ్ అంటాము. వీళ్ళ ఇంటెన్షన్ ఏందో, స్మాల్ సైజ్కి వాళ్ళ మీనింగ్ ఏందో అసలు అర్థమే కాదు నాకైతే. నేను కూడా వేరే ఐస్ క్రీమ్ తీసుకున్నా అనమాట. సో ఇక్కడ ఈ బెంచెస్ దగ్గర కూర్చున్నాం అందరం. ఆ ఐస్ క్రీమ్స్ తినేసరికి 1 గంట అయిపోతుంది, అంత పెద్దగా ఉన్నాయి అవి. ఇంకొక ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే నా బౌల్ ఆఫ్ ఐస్ క్రీమ్ కూడా అంత పెద్దగా వస్తుందని అస్సలు అనుకోలే. నేను ఎప్పుడు తినాలేమో అది.
I love my ice cream. No, I will not share. More. ఎంత బాగున్నాయి చూడు దీంట్లో బనానాస్ యమ్మీ యమ్మీ. ఏంటంటే దాంట్లో బనానా బ్లాక్ ఏం వేస్తారు. అవునా? అంటే ఫ్రిడ్జ్ లో పెడతారు. వద్దు. ఆవురని తింటున్నాయి ప్రణీత. Sorry, I'm not gonna share. Sorry, Hey, why Anvik, are I'm you not eating with your sharing. finger? I'm not sharing with you. Should not eat with your hand. నేను ఇది షేర్ చేస్తున్నా, అది ఎప్పుడు షేర్ చేస్తావు? No, I'm not gonna share with you anyone. పెద్ద పుడింగిలాగా షేర్ చేయనన్నా కానీ దాంట్లో 1/4 తినేసరికి నా టమ్మీ ఫుల్ అయిపోయింది. ఇంకా మిగతాది ఇంటికి తీసుకెళ్ళా, తర్వాత తిందాంలే అని. సో ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. వీళ్ళ ఐస్ క్రీమ్స్ కూడా కొంచెం తినేసి ఇంకా లాస్ట్లో ఉంటే ఇంకా అంతకంటే ఎక్కువ వద్దులేరా చల్లగా ఉందని చెప్పి ఇంకా అది పాడేసాం. మధ్యలో ఇక్కడ కాఫీ తీసుకుందామని అక్కడే డౌన్ టౌన్లోనే ఒక దగ్గర ఆగిండే అనమాట. ఇంటికి స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడే రెడ్ సిగ్నల్ పడితే ఆగాము. పక్కనే రోడ్ వర్క్ జరుగుతుంది. అక్కడ హ్యూమన్ లేకుండా మనిషిలాగా ఇట్లా తయారు చేసి అన్ని యూనిఫామ్ వేసి పెట్టారు చూడండి. అంటే నైట్ టైం కూడా ఏదైనా వెహికల్స్ వెళ్ళేటప్పుడు అది గ్లో అవుతుంది కదా, వర్కింగ్ వాళ్ళు వేసుకునే జాకెట్. మంచి ఐడియానే యాక్చువల్గా. ఫస్ట్ అయితే మంచి అనుకున్నా. సో ఇంటికి వెళ్ళిపోయి నైట్ కుకింగ్ చేసుకుంటున్నాం. నైట్ అయితే గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నా. పొద్దున్నంత హెవీగా చేసి మధ్యలో నైట్ కూడా అట్లే చేస్తున్నారు అని అనుకుంటున్నారా? రేపు వెళ్ళిపోతారనమాట వాళ్ళు. గుత్తి వంకాయ తినాలి అని అనుకుంది మౌని. సరే అని ఇంకా నైట్ బగారా రైస్ గుత్తి వంకాయ చేసుకున్నాం. పొద్దున్నుంచి కూడా రైస్ తినలే కదా, నేను అక్కడ పన్నీర్ తీసుకెళ్ళా కానీ అక్కడ చపాతీలు ఇంకా ఇడ్లీ ఇంకా నెక్స్ట్ పఫ్స్ అట్లా ఉండే అనమాట. సో కర్రీ అయితే బాగా వచ్చింది. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా తినేసినాం, అయిపోయింది. ఇది మార్నింగే ఉగ్గాని చేస్తున్నా వాళ్ళకి. సో బ్రేక్ఫాస్ట్ తినేసి స్టార్ట్ అయిపోవాలి. ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఉంది. పన్నాయా నోట్లా? ఇంకా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోవాలి. వీళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు అది తలుచుకుంటేనే ఎట్లనో అనిపిస్తుంది నాకు. మౌని ఫ్లైట్ లేట్గానే ఉంది కానీ మాకు ఇంటి నుంచి 1.5 hours ఎయిర్పోర్ట్. సో అందుకే ఒక్కటేసారి బయలుదేరుతున్నాం. తన ఎయిర్పోర్ట్లోనే ఉంటా అన్నది. మా ఇంట్లో ఉన్న కజిన్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు సుధీర్ వాళ్ళ సైడే. సుధీర్ వాళ్ళ అక్క పిల్లలు అనమాట, శరత్ ఇంకా మౌని ఇద్దరు. సో అట్లా ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఆ రోజు స్టార్ట్ అయిపోయింది మాకు వింటర్. అండ్ ఫాగ్ చూడండి, పైన అసలు బిల్డింగ్స్ మొత్తం కవర్ అయిపోయినాయి. మేము వెళ్ళేటప్పుడు కొంచెం కవర్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోయాం కదా, సో ఎయిర్పోర్ట్ లోపలికి ఏం వెళ్ళట్లేదు, డొమెస్టిక్ కదా, ఇక్కడే బయటనే డ్రాప్ చేస్తే లోపలనే వెంటనే వెళ్ళిపోవచ్చు. తీసుకొని పోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. పింక్ బట్ట. See you in Minnesota. Bye. Meet you soon. Ayamone. Riyanu, bye Nana. Okay? Bye Pranny. Ayammo. Veedu orange anni nanu vaadu kuda ummani pedutunnaadu. Ore diguta. Bye. We'll meet you again in Minnesota. Miss you ra. Ayammo. Skibidi. Bye Sharat. కలుద్దాం సరేనా? రండి ఖచ్చితంగా సరే. Hi guys. Bye bye. Bye Skibidis. Bye Skibidis. Skibidis bye. మా వాళ్ళకి బాయ్ చెప్పేసా, ఇంకా మీకు కూడా బాయ్ చెప్పే టైం వచ్చేసింది. అందరం సీ యూ ఇన్ ద మినిసోటా అనుకున్నాం కదా, ఈ న్యూ ఇయర్కి అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఈసారి సెలబ్రేషన్స్ మా కజిన్ వాళ్ళ ఇంట్లోనే. మేము మిషిగన్లో ఉన్నప్పుడు వెరీ ఫ్రీక్వెంట్గా విజిట్ అయ్యే వాళ్ళము. 10 hours డ్రైవే, మేము వెళ్ళే వాళ్ళం, వాళ్ళు వచ్చేవాళ్ళు. వన్స్ అట్లాంటా వచ్చినప్పటి నుంచి అసలు నేను వెళ్ళలేదు. వాళ్ళ గృహప్రవేశానికి కూడా సుధీర్ ఒక్కటే వెళ్ళాడనమాట. సో మాకు ఇప్పుడు టికెట్స్ బుక్ అయిపోయాయి, అందరం వెళ్ళిపోతున్నాం. మా కోవిడ్ టైం అంతా మేము వాళ్ళ ఇంట్లో, వాళ్ళు మా ఇంట్లో అట్లే ఉండే. అప్పుడు ఇంకా మా రియాన్ పుట్టిండే. అండ్ ఆఫ్టర్ 2 years మళ్ళీ స్నో చూడబోతున్నా, అదొక ఎగ్జైట్మెంట్ అనమాట నాకు.
మేము ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం కంప్లీట్గా ఫాగ్ అట్లా అయిపోయింది, అసలు మొత్తం హాఫ్ ఆఫ్ ద బిల్డింగ్స్ కవర్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా క్లైమేట్ ఉందో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించా కదా. అండ్ దట్స్ ఇట్ గాయ్స్, ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యా, దట్స్ ఇట్, బాయ్, సీ యూ.